శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ మా యొక్క మనస్పూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఆరోగ్యంగా జీవించే కళ గురించి తెలుసుకుందాం. కళలు అంటేనే చాలా డిసిప్లిన్గా, నైపుణ్యతతో చేసేటువంటి పనులు. అయితే ఆరోగ్యంగా జీవించటం కూడా ఒక కళనే. అది ఎలా? ఆరోగ్యం అనేది అందరికీ చాలా చాలా అవసరం. అందరూ ఆరోగ్యంగా జీవించాలనే కోరుకుంటారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ హెల్త్, తర్వాతనే వెల్త్, అప్పుడు హ్యాపీనెస్ అనేది వస్తుంది. అందుకే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అంటారు. ఆరోగ్యం అనేదే సంపద. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడు మనం ఏ పని చేయాలనుకున్నా చాలా ఈజీగా చేయగలుగుతాం. ఆరోగ్యం లేదనుకోండి, కార్యక్షమత అంటే చేసేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ పని పైన మనకి ఫోకస్ ఉండదు. ఆరోగ్యంగా లేకపోతే మనం పనిని పూర్తి చేయలేం. మంచి కార్యాలు చేయాలనుకుంటాం, కానీ ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పేస్తూ ఉంటారు. ఆరోగ్యంగా లేకపోవడం వల్ల మనకి నష్టదాయకమే. కాబట్టి మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అయితే ఈ రోజుల్లో పరిస్థితి గనక మనం చూస్తే, మనము ఆహారంలోనే గనక చూస్తే అనేక రకాల కల్తీలు ఉంటున్నాయి. తినే పదార్థాలు, తాగే పదార్థాల్లో కూడా కల్తీ. అంతేకాకుండా మనం చేసినటువంటి జన్మల యొక్క లెక్కలు ఉంటాయి కదా, చేసిన కర్మల ఫలితాలు ఉంటాయి కదా, వాటి వల్ల కూడా మనం అనారోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రకృతి ప్రకోపాలు, వాతావరణ కాలుష్యం, వీటన్నిటి వల్ల మన ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతోంది. వీటి మధ్యలో ఉంటూ కూడా, ఈ యొక్క ప్రభావంలోకి మనము వస్తూ కూడా, మనం కొన్ని చిట్కాలను గనక చేస్తే, కొన్ని రూల్స్ని పాటిస్తే, కొన్ని విధి విధానాలని గనక పాటిస్తే, అప్పుడు మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాం. చాలా మటుకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంటే ఆరోగ్యంగా ఉండడం కోసము మనము కొన్ని రూల్స్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్లనే దీన్ని కళ అని చెప్పడం జరిగింది. ఆరోగ్యంగా జీవించేందుకు మనము దీన్ని కళగా ఎందుకు చెప్తున్నామంటే, దీనికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి, అవి మనం పాటించాలి. అవేంటి? నిజానికి ఆరోగ్యంగా జీవించాలి అంటే మనం ఏది స్వీకరించినా సరే సంతోషంగా స్వీకరించాలి. సంతోషం అనేది సగం బలం అంటారు కదా, నిజానికి సంతోషమే పూర్తి బలం. సంతోషానికి మించిన ఔషధమే లేదు. కాబట్టి చాలా సంతోషంగా మనము ఏదైనా ఆహారం తీసుకున్నామంటే చాలా సంతోషకరమైన ఆలోచనలు చేస్తూ ఆహారం తీసుకోవాలి. చింత అనేది చితితో సమానం. భయం కూడా మనల్ని మృత్యు వైపు తీసుకుని వెళ్తుంది. అందువల్ల చింత, భయం, ఈ రెండిటితోటి మనం భోజనం తయారు చేసామనుకోండి, అంటే అలాంటి భావాలతోటి ఉన్న వ్యక్తి గనక భోజనం తయారు చేస్తే, ఆ భోజనం యొక్క ప్రభావము మన మనస్సు పైన తప్పకుండా పడుతుంది. ఎలా అంటే, భోజనం మనం స్వీకరిస్తాం కదా, శరీరంలోనికి వెళ్తుంది కదా, అలా వెళ్ళినటువంటి ఆహారం నెగిటివ్ రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. నెగిటివ్ ఎంజైమ్స్ అనే వాటిని ఉత్పత్తి చేస్తుంది. అలా నెగిటివ్ ఎంజైమ్స్ శరీరంలోని కోణాలకు వెళ్ళి మనకు అనేక రకాల బాధలు, లేకపోతే అనేక రకాల డిసీజెస్, రుగ్మతల్ని కలుగజేస్తుంది. అందువల్ల మనము సంతోషంగా భోజనం తయారు చేయాలి, సంతోషంగా భోజనం స్వీకరించాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఆహారంలో అన్ని విటమిన్స్ ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటాం, కానీ సంతోషం అనే విటమిన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. రోజు ఈ యొక్క విటమిన్ని మనం చెక్ చేసుకొని, యాడ్ చేసుకొని మనం భోజనం స్వీకరించాలి. అయితే భోజనం చేసే వాళ్ళు కూడా, ఎవరైతే భోజనం స్వీకరిస్తూ ఉంటారో ఆ టైంలో కూడా ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే,
స్వయంగా భగవంతుడు నా తోడున్నారు, ఈశ్వరుడు నా తోడున్నారు, నా యొక్క చెయ్యి పరమాత్మ చేతిలో ఉంది, నాకు ఎవ్వరూ చెడు చెయ్యలేరు, ఈ యొక్క సృష్టి అనే జగన్నాటకంలో నాకు అంతా మంచే జరుగుతుంది. ఇలాంటి కొన్ని పాజిటివ్ ఆలోచనలు, అంటే సంతోషకరమైన ఆలోచనలు చేశామనుకోండి, ఆ ఆహారం కూడా చాలా శుద్ధంగా, చాలా పవిత్రంగా, చాలా సంతోషదాయకంగా అయిపోతుంది. అలాంటి ఆహారాన్ని మనం తీసుకోవడం అంటే ప్రసాదాన్ని తీసుకున్నంతగా మనకి భావన ఏర్పడుతుంది. భగవంతుడి ప్రసాదం నేను తీసుకుంటున్నాను అని అనిపిస్తుంది. అలాంటి ప్రసాదం తీసుకునే వాళ్ళు అవసరానికి మించి తీసుకోలేరన్నమాట. రుచికి వశమయ్యి ఇది బాగుంది కదా అని 1కి 2 సార్లు 3 సార్లు పెట్టుకోవడం అనేది జరగదు. ఎందుకంటే అది ప్రసాదం, పరమాత్మ యొక్క శక్తిని నిండినటువంటి ప్రసాదం కాబట్టి వారికి ఎంత అవసరమో అంత తీసుకుంటేనే వారికి చాలా శక్తి అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల మనం చేసేటువంటి భోజనం ఏదైతే మనం స్వీకరిస్తామో ఆ తీసుకునేటప్పుడే మనం పాజిటివ్ ఆలోచనలు చేయాలి. నకారాత్మకమైన ఆలోచనలు, భయం కలిగించేవి, చింత కలిగించే ఆలోచనలు ఇవి మనం చేయకూడదు. చేశామంటే ఆ పదార్థం మనకి శక్తినిచ్చే బదులు మనకి రోగాలనిస్తుంది, అనారోగ్యమే క్రియేట్ చేస్తుంది. లోపలికి వెళ్ళాక అది విషపూరితం అయిపోతుంది. అందువల్ల భోజనం తయారు చేసే వ్యక్తులు కూడా పరమాత్మ యొక్క శక్తి ఇందులో నిండుతుందనే తయారు చేయాలి. అదేవిధంగా తినేటువంటి వారు కూడా ఇది పరమాత్మ యొక్క ప్రసాదం, భగవంతుడి ప్రసాదం నేను స్వీకరిస్తున్నాను అనే భావనతోనే స్వీకరించాలి మనం తీసుకునే ఆహారం. అయితే ఇది సాత్వికాహారం అయితే మనకి ఆరోగ్యం అనేది ఉంటుంది. సాత్వికాహారం భోజనంలో గనక మనము తీసుకున్నామనుకోండి, అప్పుడు మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేది వస్తుంది. సాత్వికాహారం అంటే ఏంటి అసలు? సాత్వికాహారం అంటే అందులో మాంసము మద్యము ఉండకూడదండి. ఇంకా చెప్పాలి అంటే ఉత్తేజపరిచేటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, అవి కూడా మనం స్వీకరించకూడదు. అనేక రకాల మసాలాలు ఉంటాయన్నమాట, చాలా రకాల మసాలాలు, అవి కూడా మనము శరీరానికి ఇవ్వకపోవడమే మంచిది. అంటే అవి సాత్విక ఆహారం లెక్క కిందకు వస్తాయి. నిల్వ ఉండే పదార్థాలు సాత్విక ఆహారం కావు. తర్వాత మనం ఏవైతే అంటే నిన్న మొన్న మిగిలిన పదార్థాలు కూడా తీసుకుంటే అది కూడా సాత్విక ఆహారం కావు. ఈ విధంగా మనము సాత్వికాహారం అంటే ఏంటి తెలుసుకుంటే, ఆ భోజనం గనక మనం తీసుకుంటే అప్పుడు మనకి ఆరోగ్యం చాలా పెరుగుతుంది, మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. అయితే చాలామంది అనుకుంటారు మాంసాహారం తీసుకుంటేనే బలం ఎక్కువ ఉంటుంది కదా, సాత్వికాహారం తీసుకుంటే బలం ఎలా వస్తుంది అని అనుకుంటారు. కానీ రోజు సాత్వికాహారం